స్టార్ హాస్పిటల్ ఆవిర్భావం, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలన్న ఆలోచన ఎలా స్టార్ట్ అయిందండి? అసలు ఐ నెవర్ థాట్ నేను బిజినెస్ పర్సన్ అనో లేకపోతే నాలో బిజినెస్ యాక్యుమెన్ ఉందనో నేనెప్పుడు అనుకోలేదు. సో, 15 ఏళ్ళు అక్కడ పనిచేశాం కదా! అంతా గవర్నమెంట్ సర్వీసే ఉండేది ఇంగ్లాండ్‌లో. హ్మ్. సో, ఐ ఆల్వేస్ థాట్ మనం ఎక్కడో ఒక చోట ఒక హాస్పిటల్‌లో పనిచేయడమే అనుకున్నాను. కాకపోతే 2005 ప్రాంతంలో ఆహ్, మేము అప్పటికి సో, ఇందాక చెప్పాను కదా! ఇక్కడ మన సొసైటీకి మనం కొంత హెల్ప్ చేయాలని చెప్పి. సో, నేను వచ్చిన తర్వాత నేను గమనించిందేంటంటే అడల్ట్స్ కంటే అసలు చిల్డ్రన్ ఎవరు టచ్ చేయట్లేదు. చిల్డ్రన్ చాలామంది చనిపోతున్నారు పిల్లలు. హార్ట్ ప్రాబ్లమ్‌తో పుట్టి యాక్సెస్ లేక, అవగాహన లేక చేసే ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, నర్సెస్ కానీ లేక చనిపోతున్నారని చెప్పి క్లియర్‌గా అర్థమైంది. అప్పుడు హైదరాబాద్‌లో ఎవరు పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ చేయట్లేదు. సో, నాకు ఎలాగో ట్రైనింగ్ ఉండింది దానిలో. సో, ఐ స్టార్టెడ్ ఎట్ అపోలో మెడ్విన్ హాస్పిటల్. ఈ 2005లో కేర్‌లో నేను పనిచేస్తున్నప్పుడు ఒక ఛానెల్‌కి ఒక ఒక 18 పూర్ చిల్డ్రన్‌ని తీసుకురావడం జరిగింది. రిపోర్టరు దాని గురించి చెప్పి ఇలాగా హార్ట్ డిసీజెస్‌తో బాధపడే చిల్డ్రన్‌ని ఇక్కడ తీసుకొస్తే ఎవరు ఆదుకునే పరిస్థితి లేదని ఆ ఛానెల్ ఏం చేశారంటే నన్ను ఎక్స్‌పర్ట్ డిస్కషన్‌కి పిలిచారు ఇలాగే. ఓకే. పిలిస్తే అట్ ది ఎండ్ ఆఫ్ దట్ డిస్కషన్ నేను ఆ 18 మందిని పంపించండి. మేము ఫ్రీగా సర్జరీ చేస్తామని చెప్పి కేర్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు పిలిచాననమాట. ఓకే. అప్పుడు సోమరాజు గారితో కూడా చెప్పి అన్నీ చేసాం. వాళ్ళందరినీ ట్రీట్ చేసాం. అందులో 14 మందికి ఫ్రీ సర్జరీలు అవసరమైనయి. మిగతా కొంతమంది ఫిట్ కాదు. కొంతమందికి ఓన్లీ మెడికల్ సపోర్ట్. ఇది ఇట్ గాట్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద సొసైటీ. సో, మేము మా ఫ్రెండ్స్ అప్పటిదాకా డిస్కస్ చేస్తున్నాం. యూఎస్‌లో కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ అందరం వి వాంట్ టు డూ సంథింగ్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయాలని హృదయ ఫౌండేషన్ అని ఎస్టాబ్లిష్ చేసాం. 2005లో అది రిజిస్టర్ చేసామనమాట. అండ్ వి యూజ్డ్ టు డూ మన ఫ్రెండ్స్ ద్వారా డొనేషన్‌లు, మన సొంత ఫండ్స్‌లో డొనేషన్ తోటి కొంత హాస్పిటల్ ఇలాగ ఒక 2, 3 ఇయర్స్ జరిగేటప్పటికి కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో చారిటీ వర్క్ చేయడం కష్టం ఓకే. అనేది క్లియర్‌గా అర్థమైపోయింది. ఎందువల్లంటే అది ఎవరిని తప్పట్టడానికి ఏం లేదు. హ్మ్. ఇట్స్ ఏ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వీఆర్ యూజింగ్ దోస్ సర్వీసెస్ అని చెప్పి ఆ డిస్కషన్స్‌లో నా క్లోజ్ ఫ్రెండ్ జయరాజ్ అని, తర్వాత యూఎస్‌లో నాగార్జున గారని మేమంతా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వై నాట్ వి స్టార్ట్ ఏ హాస్పిటల్ విత్ ఎ చారిటీ ఇంటెంట్. దానిలో కమర్షియల్ వర్క్ చేద్దాం. హ్మ్. బట్ షేర్డ్ సర్వీసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ హ్యూమన్ రిసోర్సెస్ యాస్ వెల్ యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇలా చేస్తే మనం క్రాస్ సబ్సిడైజ్ చేయొచ్చు కదా! అనే ఉద్దేశంతోటి ఏం చేసామంటే దెన్ వి కాన్సెప్చువలైజ్డ్ దిస్ హాస్పిటల్. చేసి దీనిలో మ్యాండేట్ ఏంటంటే ఒక ఆపరేషన్ థియేటర్, 4 ఐసీయూ బెడ్స్ హ్మ్. అండ్ అబౌట్ 15 పీడియాట్రిక్ వార్డ్ బెడ్స్. ఇవి మ్యాండేటరీ. మనం ఫర్ ప్రాఫిట్ ఆపరేషన్‌లు చేసినా, చేయకపోయినా ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి అది ఆ రోజు 2008 సెప్టెంబర్‌లో ఇనాగరేట్ చేసిన తర్వాత ఇప్పటిదాకా అది జరుగుతూనే ఉంది. సో, దానివల్ల మాకొచ్చిన బెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే అబౌట్ 8000 ప్లస్ చిల్డ్రన్ ఓహ్! ఫ్రీ ప్రొసీజర్స్ చేయడం జరిగింది ఇప్పటిదాకా. అదేవిధంగా ఏదైతే ఆ మ్యాండేట్ ఇచ్చామో అది కంటిన్యూ చేస్తున్నాము. సో, జీవితానికి ఒక అర్థం అనేది ఏర్పడింది. ఒక కాకతాళీయంగా స్టార్ట్ అయిన థాట్ ఇవాళ హృదయ ఫౌండేషన్ ద్వారా ఇంతమంది చిల్డ్రన్ హెల్ప్ కావడం, మనకు ఇంకా 100 మంది వెయిట్ లిస్ట్‌లో ఉంటారు ఎప్పుడు. హ్మ్. ఎవ్రీ మంత్ మనం ఈ ఉండే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి 40, 45 సర్జరీస్ చేయడం జరుగుతుంది. అంటే 8000 అబోవ్ ఎంటైర్ కంట్రీ అండి? లేకపోతే బోత్ తెలుగు స్టేట్స్‌లో ఉన్నారా? ఎలా ఉంటారు? ఎక్కువగా మన తెలుగు స్టేట్స్ నుంచే వస్తారు. ఓకే. వి హావ్ ఆపరేటెడ్ బీహార్ నుంచి వచ్చారు కొంతమంది తెలిసిన వాళ్ళ హ్మ్. ద్వారా. కొంతమంది ఒకసారి పాపం అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు బాంబే ఎళ్తే ఎవరో ఈ ఒక రోడ్స్ పక్కన ఎవరినో ఒకళ్ళని పలకరిస్తే వాళ్ళు నా బిడ్డకి ఇలాగ ఆపరేషన్ అవసరం ఉందంటే, ఆయన నాకు కేర్ హాస్పిటల్‌లో విజిట్ చేసేప్పుడు పరిచయం. ఆ! సో, హి అప్రోచ్డ్ అస్. సో, మేము పిలిపించి ట్రాన్స్‌పోర్ట్ అదంతా మేమే పే చేసి వాళ్ళకి సర్జరీ చేశామన్నమాట. అలాగా ఔట్‌సైడ్ అవర్ తెలుగు స్టేట్ ఒరిస్సా నుంచి వచ్చేస్తారు. సో, అలాగా మన పేరు వినో లేకపోతే వెబ్‌సైట్‌లో చూసో రావడం జరుగుతుంది. బట్ మెజారిటీ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ ఫర్ తెలుగు స్టేట్స్ చిల్డ్రన్.
సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 1,50,000 నుంచి 2,00,000 మంది పిల్లలు ప్రతి ఏడాది ఈ దేశంలో హార్ట్ డిఫెక్ట్స్‌తో పుడతారండి. ఓకే. అందులో ఒక 80% చనిపోతారు. అసలు హాస్పిటల్‌కి రారు. అబ్బా! ఒక 20% మంది హాస్పిటల్‌కొస్తే అందులో అబౌట్ 8-10%కే మనం ఆపరేషన్ చేయగలుగుతున్నాం. దానివల్ల దేర్ ఇస్ ఎ బిగ్ బ్యాక్‌లాగ్. హ్మ్. ఒక 65,000 మందికి మనం ఎమర్జెన్సీ ఆపరేషన్ వితిన్ 1 ఇయర్ చేయాలి. హ్మ్. అసలు ఎంటైర్ కంట్రీలోనే ఆపరేషన్‌లు 30,000 అవుతున్నాయి. సో, లాట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. మాకు కూడా కొంత ఫ్యూచర్‌లో దాన్ని ఎక్స్‌పాండ్ చేయాల్సిన థాట్ ప్రాసెస్‌లో ఉంది. మన సీఎం గారిని కూడా అప్రోచ్ అయ్యాము ఈ విషయంలో. వారు కూడా పాజిటివ్‌గా స్పందించి ప్రామిస్ చేశారు. మేము ల్యాండ్ ఇస్తాం మీకు. అంటే మా ఐడియా ఏంటంటే ఒక రీజనల్ సెంటర్ స్టార్ట్ చేసి ఓకే. ఇవాళ డెఫిషియన్సీ రెండండి. డబ్బు కాకుండా హ్మ్. ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ లేదు కంట్రీలో. ఉత్తరప్రదేశ్ సచ్ ఎ బిగ్ స్టేట్. ఒక వెరీ ఎస్టాబ్లిష్డ్ పీడియాట్రిక్ కార్డియాక్ సైన్సెస్ సెంటర్ లేదు. ఎస్‌జిపిజేలో ప్రయత్నం చేస్తున్నారు పెట్టడానికి ఇప్పుడు. ఓకే. అలాగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ హ్యూజ్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అటువంటి వాటి కోసం వర్క్ ఫోర్స్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా ఆపరేషన్‌లు 600 నెలకు చేస్తే ఉపయోగం లేదు. వి వాంట్ టు మేక్ ఇట్ 2,500 పర్ మంత్. పర్ ఇయర్. హ్మ్. అలాగా సో, ఆ ఉద్దేశంతోటి ఒక రీజనల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. త్వరలోనే ఏదో ఒక హెల్ప్ అయితే వస్తది మన గవర్నమెంట్ నుంచి. దెన్ వితిన్ 2-3 ఇయర్స్‌లో దాన్ని కంప్లీట్‌గా విల్ చేంజ్ ద ల్యాండ్‌స్కేప్ ఆఫ్ పీడియాట్రిక్ కార్డియాక్ సైన్సెస్.